హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ప్రతి ఒక్కరు అయితే కొంతమందికి రొయ్యలు అంటే నచ్చాయి కదా. ఇప్పుడు నేనైతే కొత్తగా అయితే వెరైటీగా చేస్తున్నాను. ఇలా అయితే ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. మీరు సుగా ట్రై చేయండి. ఇంకా మా ఇంట్లో అయితే మా పాపకైతే చాలా ఇష్టం రొయ్యల కూర అంటే. ఇంకా నేను ఎక్కువ శాతం మా ఇంట్లో చేపలు తీసుకొచ్చుకుంటాడు ఆయన. ఇంకా చేపల కూర అంటే మా ఇద్దరు పాపలు, నేను, ఆయన అయితే తింటాం. కానీ మా నడిపి పాప అయితే అస్సలు ముట్టదు చేపల కూర అంటే. నువ్వు ఫ్రై చేసినా తినది, పులుసు పెట్టినా తినది, ఏం తినది. అందు గురించి ఇంకా ఈరోజు అయితే నేను మార్కెట్కి వెళ్ళేసరికి నాకైతే రొయ్యలు కనబడ్డాయి. చాలా అంటే చాలా బాగున్నాయి నీట్గా. ఇంకా అందు గురించి అయితే నేనైతే మా పాప గురించి అని అయితే రొయ్యలు తీసుకొని వచ్చిన. ఇంకా తీసుకొచ్చుడితోటి మా పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. ఇంకా కాసేపు అయితే ఏడిపించిన అన్నట్టు, నేను అండలే రొయ్యలు, ఇంకా మేమైతే ఇప్పుడు చేపలు తీసుకొచ్చుకుంటాం మళ్ళీ అని. కానీ ఇంకా లేదు, నాకు రొయ్యలే కావాలి, మీరు ఎప్పుడు అండరు, మీరు తినేదే వండుకుంటారని అయితే మస్తు ఏడ్చింది. అయినా మీరు చేపలు వండుకుంటే పాప ఏమో మీరు తింటా ఉంటే చూస్తుందా అని అన్ని డౌట్ వస్తుంది. కానీ అలా ఏం కాదు, మేము చేపలు తీసుకొచ్చుకుంటే పాపకు కంపల్సరీ కోడిగుడ్డు అయితే తెచ్చి వండుతా, ఎగ్ కర్రీ చేసిస్తా. ఇంకా ఈరోజు అయితే స్పెషల్గా మా పాప గురించి అయితే తీసుకొచ్చిన. ఇక కూర అయితే ఇలా రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. మీరు సుగా ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. బాయ్.